ఆదికాండము 30 రాహేలు తన యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి, యాకోబుతో నాకు గర్భఫలం నిమ్ము, లేని ఎడల నేను సచ్చేదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, కృపగల దేవ, దయగల మా దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి, నిన్న నేడే రీతిగా నా దేవ, నీకు పాదాలకు వందనాలు అయ్యా తండ్రి. ఇటు రీతిగా నా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయం ప్రభా, ఈ యొక్క సిస్టర్స్ ద్వారా నా తండ్రి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ లేఖనాలను బట్టి ప్రభా నీకు వందనాలు అయ్యా. నీవు ఈ యొక్క నా యొక్క తలంపులు, నా యొక్క ఆలోచన కాదు కానీ ప్రభా, నీ యొక్క తలంపులు, నీ యొక్క ఆలోచన ద్వారా ఈ యొక్క కొడుకుని అంతటి కూడా దీనికర జరిగించమని ప్రార్థిస్తున్నాను అయ్యా నా తండ్రి. ఇటు రీతిగా నా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా, మరి సిస్టర్స్ కొడుకు ప్రభా, అనేక సిస్టర్స్ అనేక మందిని కూడా నీ యొక్క మందిరాన్ని నడిపించండి, సహాయం దయచేయ ప్రభా. మధ్య మార్గంలో ఎవరైతే ఉన్నారో ప్రభా, వారిని క్షేమంగా నీ యొక్క సన్నిధానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. కృప చెప్పండి, కనికరించండి. వాక్య పిల్లలు తండ్రి మా యొక్క జీవితాలను సరి చేసుకున్న వారిగా ప్రభా మమ్మల్ని తీర్చిదిద్దబడినట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నేనైతే ప్రభా ఇక్కడ కూర్చున్న వారికంటే కూడా ప్రభా నేను అధికమైన దాన్ని కాదు, యోగ్యత లేని దాన్ని ప్రభా, జ్ఞానం లేని దాన్ని తండ్రి. అటు రీతిగా తండ్రి మన తండ్రి నీ యొక్క సన్నిధానంలో ఇటు రీతిగా తండ్రి నీ యొక్క వాక్యాన్ని బయలుపరచడానికి, నీ వాక్యాన్ని నేను బోధించడానికి నన్ను నిలబెట్టుకుంటూ వచ్చిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఈ యొక్క వాక్య విలువలో నీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను దేవా. మీ యొక్క మాటలు అనేక తండ్రి పలకటానికి కూడా, స్పష్టంగా పలకటానికి కూడా మీరే కృపను అనుగ్రహించి సహాయం చేసి మహిమగంతా పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఆదికాండము 30 రాహేలు తన యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్క యందు అసూయపడి, యాకోబుతో నాకు గర్భఫలం నిమ్ము, లేని ఎడల నేను సచ్చేదనని. మనం గత 3 వారాల నుంచి రాహేలు యొక్క స్వభావాన్ని మనం చూసుకుంటూ వచ్చాము. రాహేలు యొక్క స్వభావం గురించి మాట్లాడుతూ వచ్చాము. ఎలాంటి స్వభావం కలిగి ఉంటుంది? అసూయతో వాళ్ళ అక్క అందు అసూయ పడుతూ ఉంది. భర్తకి ఎంతో ఇష్టంగా, మరి ఆ యొక్క భర్త ఆమెను ఎంతో ఇష్టంగా ప్రేమిస్తూ ఆమె కోసం 7 ఏళ్ళు కొలువు చేస్తూ వచ్చాడు. మరి ఆమెను అలాంటి భర్తనికి ఏం చేస్తూ ఉంటుంది? కోపం తెప్పించే స్వభావం కలిగి ఉంటుంది. కోపం తెప్పిస్తుంది, అసూయతో ఉంటుంది ఆ పిల్లల విషయంలో. ఇంకా వారి తండ్రి దగ్గర నుంచి దొంగతనం చేస్తూ ఉంది, అబద్ధం. దేవుడు ఏవైతే పలకొద్దు అంటున్నాడో అవన్నీ కూడా రాహేలు యొక్క జీవితంలో జరుగుతూ వచ్చినాయంట. ఆ యొక్క స్వభావం కలిగి ఉంటుంది. దేవుడు ఏవైతే చేయకూడదు అంటూ చెప్పాడో కానీ రాహేలు ఏం చేస్తూ ఉంది? అవన్నీ కూడా ఆమె యొక్క జీవితంలో జరిగించుకుంటూ వచ్చింది. కానీ మరి ఇప్పుడు ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నామంటే రాహేలు యొక్క జీవితంలో జరుగుతున్నవి అవన్నీ జరిగిపోయి ఎలాంటి స్వభావం కలిగి ఉందో మనం చూసుకుంటాం. ఈరోజు ఏంటంటే రాహేలు జీవితంలో జరుగుతున్నవి మనం చూద్దాం. మన జీవితంలో కూడా అట్లా జరిగించాలని దేవుడిని మనం మన జీవితంలో కూడా రాహేలు ఎలా అయితే ఇప్పుడు దాని జీవితంలో జరుగుతున్నావో అవి మనం కూడా తెలుసుకుందాము. ఏం జరుగుతున్నాయో చూద్దాము. ఆదికాండము 35 యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు పరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలుకు వెళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడై నేను దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదని చెప్పాను. చూడండి, యాకోబు తన ఇంటి వారితో ఏమని చేస్తున్నాడు? తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి ఏమంటున్నాడు? దేవుడు యాకోబుతో చెప్తున్నాడు ఏమని? ఎట్లా ఒకప్పుడే ఎట్లా ఉంది ఆమె యొక్క స్వభావము? రాహేలుకు అసూయతో, కోపంతో, భర్త కోపం తెప్పించింది అని దొంగతనం. దేవుడు ఏవైతే చేద్దానో అవన్నీ జరిగిస్తూ వచ్చింది రాహేలు యొక్క జీవితంలో. ఇప్పుడు దేవుడుగా అట్లా ఉండిపోకుండా ఎలాంటి స్వభావం? మరి యాకోబు కుటుంబం చూస్తే
యాకోబు కుటుంబం చూసి దేవునికి ఇష్టలుగా ఉంటా వచ్చారు. దేవుని ఆశ్రయం పొందుకున్న వారికి ఉంటున్నారు, దేవుని ఎరిగిన వారికి ఉంటున్నారు, దేవుని ఆజ్ఞలను పాటించే వారికి ఉంటున్నారు. కానీ రాహేలు యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే అసహ్యకరంగా ఉంటుంది, దేవునికి అసహ్యమే చేస్తూ వచ్చింది. కానీ మనం అలాంటి జీవితం జీవించకుండా మరి రాహేలు కూడా దేవుని ఆశ్రయం పొందుకొని దేవుని ఆజ్ఞలను పాటించాలని చెప్పి దేవుని ఆజ్ఞను గైకొనుట ఆయన మాత్రమే సత్యముతో ఆరాధించాలి. మనం ఎలా ఉండాలంటే విగ్రహారాధనలో విగ్రహాలని పూజించకూడదు. మన కుటుంబాల్లో చూస్తే చాలామంది క్రైస్తవులు ఇళ్లలో ఫోటోలు పెట్టుకుంటారు, దేవుని ఫోటోలు పెట్టుకుంటారు, మరియమ్మ తల్లి ఫోటోలు అట్లా అని పెట్టుకుంటారు. అవి కూడా విగ్రహాలు. అలాంటివన్నీ కూడా మనం క్రైస్తవులు ఏం చేయాలంటే మన సావాసాలు అలాంటివి ఏమీ లేవు. మన సావాసంలో చూడండి అలాంటివి ఏంటియా ఉండవు. ఓన్లీ ఏమంటే వాక్యానుసారంగా మనం ఉండాలి, వాక్యం గౌరవంగా మాట్లాడాలి. కానీ ఎట్లా ఉంటున్నారు విగ్రహ ఎందుకు అంటున్నాడు అంటే దేవుడు మరి ఒక రాహేలు యొక్క తండ్రి మరి విగ్రహాలని పూజించేవారు ఉంటున్నారు. మరి అట్లా విడిచిపెట్టకుండా ఏం చేస్తూ వచ్చింది, అక్కడ వాళ్ళ తండ్రి దగ్గర వదిలేకోకుండా రాహేలు ఏం చేస్తూ వచ్చింది, తనతో పాటు తీసుకొచ్చింది. నేను ఒక్కడనే దేవుడు, నన్ను మాత్రమే మీరు సేవించాలి, వేరొక దేవుడు మీకు ఉండకూడదు మన అని స్పష్టంగా చెప్తున్నాడు. నేనే తప్ప మీకు వేరే దేవుడు ఎవరిని కూడా ఆరాధించకూడదు. వాటిని మనం ఎవరిని విగ్రహాలను కూడా మనం పూజించకూడదు. చాలామంది వేళ్ళలో అట్లానే ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. అవి కూడా మనకి దేవునికి అయిష్కారపడి ఆయన మాత్రం సత్యముతో మనం ఆయన్ని ఆరాధించాలి. అన్య దేవతల వాటిని మనం విగ్రహాలని మనం పూజించకుండా దేవుని మాత్రం ఆరాధించేవారుగా మనం నడుచుకోవాలి. మన రాహేలు యొక్క జీవితంలో ఎంతగానో ఆమె యొక్క స్వభావం దేవునికి అయిష్టంగా ఉన్నప్పటికీ దేవుడు అట్లా ఉండకూడదని మరి యాకోబుతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమైనా అన్ని దేవతలన్నింటినీ కూడా పారవేయమంటున్నాడు. మరి ఆ యొక్క పారవేసి దేవుని వైపు సత్యంతో యథార్థంగా నడవమంటున్నాడు దేవుడు. మనం కూడా మన జీవితాల్లో అలాంటి విగ్రహారాధన కానీ విగ్రహాలను ఆరాధించడం అలాంటివి చేయకోకుండా దేవుని ఏం చేయాలి, సత్యంతో మనం ఆరాధించే వారంగా ఉండాలి. 2వ కోణం చూసుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆదికాండము 35వ అధ్యాయం 4వ వచనం. వారు తమ యొద్దనున్న అన్ని దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షేకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. చూడండి ఏమంటున్నాడు దేవుడు, మళ్ళీ ఏమని చెప్తున్నాడు, యాకోబు తన ఇంటి వారిని తానొక్కడే కాకుండా యాకోబు వారి కుటుంబాన్ని తనతో పాటు ఉన్న వారందరినీ కూడా ఏమంటున్నాడు, ఉన్న వారందరికీ చెప్తున్నాడు, మీ కుటుంబాలు ఎవరైతే అన్య దేవతల్ని మరి విగ్రహాలని ఆరాధిస్తున్నారో అవన్నీ కూడా పారేసి పాతిపెట్టేమంటున్నాడు. పాతిపెట్టేసి దేవుణ్ణి ఆరాధించాలి. ఎట్లా అంట, సత్యముతో ఆరాధించాలి. సత్యంతో ఆరాధించేవారుగా మనం ఉండాలని చెప్పేసి యాకోబు మాట్లాడుతూ వస్తున్నాడు. మళ్ళీ చూడండి ఇంకోటి ఏమన్నా, మన శరీరం మీద ఉన్నవన్నీ పారవేయాలి. శరీరం మీద ఏంటి, పోగులు. మరి దేవుడిని ఎరగని వారు కాబట్టి దేవుడు వారికి తెలియదు కాబట్టి ఎరగని వారికి ఉంటున్నారు కాబట్టి వారు శరీరాలంకరణ ఎలాంటిది, చెవు పోగులు కానీ అన్నీ కూడా తీసి పాతి పెట్టేయమంటున్నాడు. ఎక్కడ పాతి పెట్టేశాడంట, వృక్షం. ఏ వృక్షం కింద, మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టేశాడు. అవన్నీ కూడా తీసేయమన్నాడంట. అక్కడ వాళ్ళందరి మధ్య యాకోబు మాటని అంగీకరించి ఏం చేశారు, అన్నీ కూడా తీసి యాకోబుకి ఇచ్చేశారు. యాకోబుకి ఇచ్చినప్పుడు అవన్నీ కూడా మస్తకి వృక్షం కింద పాతి పెట్టేశారంట. పాతి పెట్టేసాడు. అట్లా మనం కూడా మన శరీర అలంకరణ కాకుండా దేవుని యొక్క ఆత్మాలంకరణ అంటే ఏంటి, పవిత్ర కోరికలు, కోపాలు, దుర్మార్గ ఆలోచనలు అన్నీ కూడా విడిచిపెట్టేయాలి. శరీరాలంకరణ చాలామంది శరీరాలంకరణ అంటే అవి లోకానికి చెవుపోగులు, గాజులు కానీ ఇవన్నీ అలంకర హారాలు వేసుకుంటారు, పట్టు చీరలు కడతారు. అవన్నీ ఎవరిని ఆకర్షిస్తాయి, మనుషులను ఆకర్షిస్తాయి. కానీ దేవునికి అవి అయిష్టకరమైనవి. దేవునికి ఇష్టకరమైనవి ఏంటి అంటే, దేవునికి ఇష్టకరమైన దేహానికి బానిసగా మనం దేవునికి ఇష్టమైనవి ఏమిటో పవిత్రమైన జీవితాన్ని ఇవ్వాలంట. అవన్నీ కూడా అపవిత్రమైన మన శరీరంలో ఏంటి, అపవిత్ర కోరికలు, కోపాలు, దుర్మార్గపు ఆలోచనలు, చెడు తలంపులు అవన్నీ కూడా శరీరాలంకరణ.
శరీర అలంకరణ అన్నమాట. దేవునికి అవన్నీ కూడా ఇష్టకరమైనవి. మనం అట్లా జీవించుకోకుండా అలాంటి అలంకరణ తొలగించేసుకుని మనం ఆత్మీయ అలంకరణ అంటే ఆత్మీయ అలంకరణ అంటే ఏంటి? దేవుణ్ణి ఆరాధించేవారుగా, దేవుని యందు యథార్థమైన జీవితం జీవించేవారుగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉండాలి. దేవునికి అవి ఇష్టకరమైనవి. దేవునికి అయిష్టకరమైనవే వాళ్ళు పూజిస్తూ వచ్చారన్నమాట. అన్ని దేవతలు పూజించడం ఇవన్నీ చేస్తూ వచ్చారు. అందుకే యాకోబు ఏం చేశాడు? అన్నీ కూడా వాళ్ళకి చెప్తూ వచ్చాడు. శరీరాలంకరణ చెవు పోగులు కానీ అన్నీ కూడా తీసి పారేసి పాతి పెట్టేయమంటున్నాడు. మనం అట్లా కాకుండా ఎట్లా ఉండాలంటే పవిత్రమైన జీవితాన్ని ఇవ్వాలి దేవునికి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఎట్లా ఉండాలి? పవిత్రమైన జీవితం. ఎట్లాంటి పవిత్రంగా ఉండాలంటే మన హృదయం కూడా దేవునికి అర్పించాలి. మూడో కోణం చూసుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయము 2-3 వచనాలు. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనం లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడైన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదని చెప్పాను. ఏమంటున్నాడు చూడండి. మిమ్మల్ని మీరు శుచిపరచుకొని అంటే మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోమంటే ఏంటి? అంతరంగమున శుద్ధిపరచుకోమంటున్నాడు. అంటే శుచిపరచుకొని అంటే శుద్ధిపరచుకోవడం అంటే ఏంటి? మన అంతరంగంలో బాహ్యపు పాపం నుండి మనల్ని మనం శుద్ధిపరచుకోమంటున్నాడు. అంటే ఏంటంటే శుద్ధిపరచుకోవాలి. అంతరంగం పాప జీవితం మనం అంతకుముందు ఏదైతే మన జీవితంలో పాప జీవితం ఏదైతే ఉందో మనకు దేవునికి అయిష్టకరమైనది ఏదైతే ఉందో మన యొక్క జీవితంలో మన హృదయంలో అంతరంగంలో నుంచి కూడా అంటే ఏం చేయాలి? మన అంతరంగ బాహ్యపు పాపం నుండి శుద్ధిపరచుకోమంటున్నాడు. శుద్ధిపరచుకోమంటున్నాడు. ఈ శుద్ధిపరచుకుని ఏం చేయాలంటే యేసు ప్రభు రక్తం ద్వారా మనం ఎట్లా శుద్ధిపరచుకోవాలంటే ఎలా కడుక్కోవడం కాదు. మనం శుద్ధిపరచుకునే వాళ్ళని మనం పై రూపాన్ని కడుక్కోవడం కాదు. అంతరంగం మనం నా బాహ్యపు పాపాన్ని కడిగేసుకోమంటున్నాడు, శుద్ధిపరచుకోమంటున్నాడు. ఎలా శుద్ధిపరచుకోవాలంటే యేసు ప్రభు రక్తం ద్వారా మనల్ని మనం శుద్ధిపరచుకోవాలంట. ఎలా అంట? యేసు రక్తం ద్వారా. మరి యేసు రక్తం ద్వారా మనం శుద్ధిపరచుకోవాలి. అట్లా మన పాప జీవితం అంతరంగంలో ఉన్న పాపపు జీవితాన్ని బాహ్యపు పాపం నుండి కూడా మనం ఏం చేయాలంటే బాహ్యం నుండి శుద్ధిపరచుకోవాలి. అట్లా యేసు రక్తం ద్వారా ఎట్లా శుద్ధిపరచుకోవాలి? యేసు రక్తం ద్వారా మన పాపాలను కడుక్కోవాలంట. కడుక్కునే వారంగా కడుక్కోవాలి. శుద్ధిపరచుకోమంటాడు. మిమ్మల్ని మీరు చూడండి 35వ అధ్యాయంలో మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రాలను మార్చుకొనడి. శుచిపరచుకొని అంటే శుద్ధిపరచుకోవడం ఎట్లా శుద్ధిపరచుకోమంటున్నాడు? ఆయన రక్తము యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనల్ని మనం శుచిపరచుకోవాలి. అట్లా మన అంతరంగ పాప జీవితం మన అంతరంగంలో ఉన్న జీవితాన్ని అంటే మన తలంపులు ఆలోచనలు మన క్రియల ద్వారా మనం ఏవైతే పాప జీవితం జీవిస్తున్నావో అవన్నీ కూడా ఏం చేయాలంటే శుద్ధిపరచుకోమంటున్నాడు. శుద్ధిపరచుకుని ఎట్లా శుద్ధిపరచుకోవాలి? యేసు ప్రభు రక్తం ద్వారా మనం శుద్ధిపరచుకోవాలంట. ఎట్లా? యేసు ప్రభు రక్తం ద్వారా మనలను మనము శుద్ధిపరచుకునే వారంగా
ఉండాలి. మన పాప జీవితాన్ని అంతరంగులు ఉన్న స్వభావ తలంపులను కానీ మన జీవితంలో ఉన్న లోపల అంతరంగులు ఉన్న తలంపులు, ఆలోచనలు, క్రియల ద్వారా అన్నీ కూడా ఏం చేయాలంట, దేవుని యొక్క యేసు ప్రభు రక్తం ద్వారా మనం పాపాన్ని వదిలేస్తలా దేవుని దగ్గరికి వస్తున్నాం కానీ, దేవుని మందిరానికి వస్తున్నాం కానీ పాప జీవితాన్ని వదలట్లేదు. ఇంకా దేవుడు దేవుడు మనల్ని ఆయన రక్తం ద్వారా కడిగి శుద్ధిపరిచాడు. మరి ఆయన మనల్ని సొంత బిడ్డలకు అంగీకరించినప్పుడు కూడా ఎలా ఉంటున్నామంటే దేవునికి ఇష్టారంగానే జీవిస్తున్నాం. మనం ఇంకా శుద్ధిపరచుకోకుండా అదే జీవితం, అదే ఆత్మీయత, అదే జీవితం జీవిస్తున్నాం. కానీ దేవునికి ఇష్టమైన వారికి ఉండట్లా. మన హృదయంలో అంతరంగంలో లోపల ఒకటి, బయటేమో మేము చాలా భయభక్తులము అంటారు, కానీ లోపల ఎట్లా ఉంటుంది వాళ్ళ స్వభావం అంటే చాలా కఠినంగా ఉంటుంది. ఎట్లా అదే వేషధారణ అంటే ఏంటి, పైకేమో నీతిమంతులుగా ఉంటున్నాం, వెలుపట క్రూరమైన జీవితాలు, తలంపులు, క్రూరమైన అంటే ఆలోచనలతో కలిసి ఉంటున్నాము. అట్లా కలిగి ఉండకూడదు. దేవుడు అందుకే చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోమంటున్నాడు. మన పాపపు ఆలోచనలు, పాపపు జీవితం, పాపపు తలంపులు, అంతరంగంలో ఏవైతే మన అంతరంగంలో సాతానిక తలంపులతో మనం ఎలా జీవిస్తున్నామో అవన్నీ కూడా దేవునికి అయిష్టకరమైనవి. కాబట్టి అవన్నీ కూడా ఏం చేయాలంటే యేసు ప్రభు రక్తం ద్వారా అవన్నీ కూడా కడిగి శుద్ధిపరచుకోమంటున్నాడు. మనం కూడా మన జీవితంలో ఏవైతే మన అంతరంగంలో ఏవైతే తలంపులు, ఏవైతే ఆలోచనలు, పాప జీవితం జీవిస్తున్నావో అవన్నీ కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క రక్తంతో అవన్నీ కూడా మనం శుద్ధిపరచుకోవాలి. అట్లా శుద్ధిపరచుకున్నప్పుడు మరి దేవుని దగ్గరికి, దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఎలా ఉండాలి, మనల్ని మనం శుద్ధిపరచుకోవాలి. మన సన్నిధిలో వస్తున్నామంటే ఏదో వెళ్తున్నామని కదా, మనం ఎంతో ఎలా ఉండాలంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకపోతే మన దేవుడికి ఇష్టముగా ఉండలేము. మన హృదయంలో, మన జీవితంలో దేవునికి అయిష్టకరమైనవి తీసేసుకోవాలి. యాకోబు చెప్పినట్టు మనం కూడా మన యొక్క జీవితంలో నుంచి ఏవైతే మన హృదయంలో ఉన్నాయో అవన్నీ తొలగించడం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. నాలుగో మాట చూసుకుందాం. ఆదికాండము 35 2వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 35వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. నా శ్రమ దినము నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టేదని చెప్పాను. వస్త్రము ఏమంటున్నాడు, వస్త్రాలను మార్చుకోమంటున్నాడు. వస్త్రాలంకరణ అంటే ఏంటి, వస్త్రాలంకరణ అంటే పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టేయాలి. పాపపు స్వభావాన్ని, పాపపు అలవాటు విడిచిపెట్టి క్రీస్తుని పోలిన రక్షణ వస్త్రములను మనం ధరించిన వారంగా ఉండాలి. మరి వస్త్రాన్ని మార్చుకోవాలన్నటువంటి ఏంటి, పాపపు అలవాట్లు, పాపపు స్వభావాలు, పాపపు తలంపులు, మరి ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో జరుగుతూ ఉంటున్నాయి. అట్లా విడిచిపెట్టట్లా, దేవుని అందు యథార్థంగా జీవిట్లా. లోపల ఒకటి బయట ఒకటిగా ఉంటున్నాం. కానీ లోపల ఒకటి బయటేమో లోపల ఉన్నప్పుడేమో భక్తితో ఉంటున్నాం, కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే స్వభావం, అదే జీవితం, అలానే జీవిస్తున్నాం. కానీ దేవునికి అవన్నీ కూడా అయిష్టకరమైనవి. ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో మన జీవితంలో కూడా అవే జరిగించుకుంటా వస్తుంది. దేవుడు ఎన్నోసార్లు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఎన్నో విధాలుగా మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా సరి చేసుకోకుండా ఎట్లా ఉంటున్నాం అంటే వస్త్రాలంకరణ ఏమంటున్నాడు, వస్త్రములను మార్చుకోవాలి. వస్త్రాలు మార్చుకోవాలంటే ఏంటి, చిరిగిపోయిన బట్టలు, మురికిగా ఉన్నాయి అలాంటి బట్టలు కాదు మార్చుకోమంటుంది దేవుడు.
హృదయ వస్త్రాలంకరణ అంటే రక్షణ. మన హృదయ వస్త్రాలంకరణ మార్చుకుంటే అంటే ఏంటంటే పాత స్వభావం, పాపపు అలవాట్లు అన్నీ కూడా మనం దేవుని యొద్ద, దేవుని మందిరంలో వచ్చేటప్పుడు, దేవుని సన్నిధిలో అవన్నీ కూడా మార్చుకుంటే మనకేంటిది ఆయన యొక్క రక్షణ వస్త్రమును మనం ధరించుకునే వారికి ఉండాలి. ఆయన రక్షణ వస్త్రం మనం ధరించుకున్నప్పుడు మనం దేవుని రాజ్యానికి చేరుతాము. లేకపోతే పాప బలలో దేవుడి దగ్గర వచ్చినప్పుడు, దేవా మేము యథార్థంగా జీవిస్తున్నాను అయినప్పటికీ మాకు ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు అని ప్రార్థన చేస్తారు, వాక్యం ద్వారా కొట్టుకుంటూ ఉంటారు, ప్రార్థనలో కొట్టుతూ ఉంటారు. అట్లాంటి స్వభావం కాదు. దేవునికి ఏం కావాలంటే యథార్థమైన హృదయం కావాలి. పాతివన్నీ కూడా గతించిపోయి కొత్తవి, కొత్త తలంపులు, కొత్త ఆలోచనలు, దేవుని ఎరిగి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలి. అట్లా కలిగి ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి మనం వెళ్తాము, లేకపోతే నరకానికే పాత్రలం అవుతాము. అట్లా మరి దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించి, మనల్ని ఇంతగా రక్షించి, ఆయన రక్షణ మనకు అనుగ్రహించినప్పుడు మనం దాన్ని కాపాడుకునే వారంగా ఉండాలి. ఆయన యొక్క రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకునే వారంగా ఉండాలి. కానీ పాప జీవితాన్ని జీవించే వారంగా మనం జీవించకూడదు. మన కుటుంబాలు చాలామంది కూడా అట్లానే ఉంటారు. ఎంతో కోపాలతోనూ, అసూయతో వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ దేవునికి అయిష్టకరమైనవి చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎన్నోసార్లు కూడా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు కూడా లోపల ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు యథార్థంగా ఉండదు, బయటికి వెళ్ళాక మళ్ళీ మోసకరమైన లోకానుసరమైన జీవితం జీవిస్తున్నాం. అట్లా లోకానుసరమైన జీవితం జీవించకుండా దేవుని యొక్క రక్షణ వస్త్రాన్ని ధరించిన విధంగా మనం ఉండాలి. 5వ కోణం చూసుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చూసుకుందాం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు సూచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. లేచి బేతేలునకు వెళ్ళుదాము అంటే మనం సిద్ధపడి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 కావున 22-24 కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడుపు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్త వృత్తి అందు నూతనపరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గల వారి దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునే వాళ్ళను. ఎలాంటి స్వభావం ధరించుకోవాలంటే మనం ఆయన దగ్గర చేరాలంటే పాతవన్నీ కూడా వదిలేసేసి కొత్తవి దేవుని కొరకు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-13 వరకు చూసుకుందాం. పరలోక రాజ్యం తన దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలినది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసి కొనిపోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడిన. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ డ్యూటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా డ్యూటీలు ఆరిపోవచ్చినవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్ము వారి యొద్దకు పోయి కొనుక్కొనిండని చెప్పిరి. వారు కొనుక్కోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చిన. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటి తలుపు వేయబడిన. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మిమ్మల్ని ఎరుగని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ దినమనను ఆ గడియను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండు. చూడండి, బుద్ధిగల కన్యకలు ఎలా ఉంటున్నారంట? సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. దేని కొరకు? దేవుణ్ణి రాకడ కొరకు, దేవుని పిలుపు కొరకు సిద్ధపడి ఉన్నారు. రాకడ కొరకు. బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉంటున్నారు? కొంచెమే కదా వస్తారులే, దేవుడు వచ్చినప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చులే అని ఆ తలంపులతో ఉంటున్నారంట. అర్ధరాత్రి పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వేయబడిన. అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచారు. కానీ బుద్ధి లేని కన్యకలు ఎలా ఉన్నారు? దివిటీలు ఆరిపోయినాయి అంట. బుద్ధి గల వాళ్ళు ఏంటి? ముందే ఆ దీపాన్ని ఆరిపోకుండా ముందే నూనె ఏర్పరచుకున్నారు. మరి బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు?
అది కొంచెమే నూనె తెచ్చుకున్నారు. నువ్వు కొంచెమే నూనె తెచ్చుకోవడం వల్ల ఏమైంది, ఆ దేవుడు రాకడ సమయం ఇచ్చేసరికి వాళ్ళ డ్యూటీలు ఏం మారిపోయినాయి, వీళ్ళు ఏం మంచున్నాయి. మరి వాళ్ళు సగం ఇస్తే వీళ్ళకి ఉంటుందా? ఉండదు కదా. మరి మాకు మీకు సరిపోయి ఒకటి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నారు. మరి కొనుక్కుని వచ్చేసరికి దేవుడు ఉంటాడా? ఉండడు. వాళ్ళు వచ్చేసరికి ఎవరైతే ముందుగా ఉన్నారో మెలకువతో ఉన్నారో వారినేమో లోపలికి పిలిచాడు. మరి బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ వెళ్ళి. మనం కూడా ప్రార్థన జీవితంలో మెలకువగా ఉండి ప్రార్థించేవారుగా దేవుని కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలంటే దేవుని రాకడ కోసం మనం దేవుని రాకడ బుద్ధి లేని కనికలు ఎలా ఉన్నారు, బుద్ధి గల వారు ఎలా ఉంటున్నారు, సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. మాకు మీకు చూడండి, వారు కొనుపోవచ్చుండగా మీరును అమ్మవారి ఎదుగు పోయి కొనుక్కోవాలని చెప్పారు. వారు కొనుపోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చిన అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి. సిద్ధపడిన వారు ఎక్కడికి వెళ్ళారంట? లోపలికి వెళ్ళారు పెళ్లి విందుకి. మరి బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉన్నారు, ఇంకాను అక్కడే ఉన్నారనమాట. మరి బుద్ధి గల కన్యకలందరినీ కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు, డోర్ వేసేసాడు. మనం డోర్ వేసేసిన తర్వాత డోర్ కొడుతున్నారనమాట. బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తున్నారు, వచ్చి అయ్యా అయ్యా అని చెప్పేసి డోరు కొడుతున్నారు. కానీ ఆ తలుపులు తీయమని అడుగుగా అతను నేను మిమ్మల్ని ఎరుగను. మనం కూడా మందిరానికి బుద్ధిగల కన్యకల వల్ల మెలుగుగా ఉండి ఎప్పుడు కూడా ప్రార్థించే వారంగా ఉండాలి. ఏదో మన సమయం వచ్చినప్పుడు ప్రార్థించి ఏదో తిరుగుబాటు ఉన్నప్పుడు చేద్దాంలే, దేవుడిని అడుగుదాంలే, దేవుడిని విశ్వాసించడం కాదు. ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి, బుద్ధి కలిగిన వారి కన్యకల వల్ల ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు వస్తాడని, ఎప్పుడు వచ్చినా సరే మనం కొనుక్కోబడే వారంగా సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే దేవుని రాజ్యాన్ని కోసం ఎదురు చూసే వారిని సిద్ధపాటు కలిగి ఉండాలి. రాకడ కోసం సిద్ధపాటు కలిగి ఉండకపోతే బుద్ధి గల వాళ్ళు ఎలా అయితే లోపలికి వెళ్ళారో మనం కూడా అటు రీతిగా లోపలికి కొనుక్కోబడతాం. లేకపోతే బుద్ధి లేని కన్యకలు ఎలా అయితే డోర్ బయట ఉన్నారో అట్లా మనం కూడా ఈ లోకానుసారమైన జీవితంలోనే జీవిస్తూ ఉంటాము. దేవుని దగ్గరికి సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఎలాంటి జీవితం కలిగి ఉండాలంటే పాతవన్నీ వదిలేసి కొత్తవి నూతన హృదయం ధరించుకునే వారంగా మనం జీవించాలి. ఇక్కడ చూడండి 11 అంతటి తలుపులు వేయబడిన ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు నేను మిమ్మల్ని ఎరుగను, మీతో నిత్యము చెప్పుచున్నాను. అది మరి నా గడియని మీకు తెలియదా? మన దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మెలకువతో ఉండాలి. ఎప్పుడు కూడా మెలకువతో ఉన్న సిద్ధపాటు ఉండాలి మనలో. ఎప్పుడు కూడా నిద్రపోతులు వెళ్ళే నిద్ర బద్ధహీనులుగా ఉండకూడదు. దేవుడు ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి ఏంటంటే ఎప్పుడు కూడా మనం మెలకువతో ఉండాలి. మెలకువతో ఉండి ఆయన రాకుండా ఎదురు చేసే వారికి ఉంటే దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చినప్పుడు మనల్ని ఎత్తబడే సంఘంలో మనం కూడా చేర్చుకోవాలని మనం ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అట్లా సిద్ధపాటు కలిగి మెలకువగా ఉండి గడియైనను నేను ఎప్పుడు వస్తాను, మీరు రోజు వాక్యాలు వింటారు, ఎప్పుడు వస్తానో ఎప్పుడు వెళ్తానో మీకు తెలియదా? ఎప్పుడు కూడా ఎలా ఉండమంటున్నాడు, మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండి మనం ఎప్పుడు దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థించేవారుగా ఆయన రాకడ కోసం ఎదురు చేసేవారుగా అలాంటి సిద్ధపాటు కలిగి మనం జీవించాలి. ఇప్పుడు యాకోబు కూడా ఆ యొక్క కుటుంబాన్ని చూడండి ఎలా ఉంచున్నాడంట. దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు ఏమని, నన్ను అన్య దేవతలను కానీ ఇవన్నీ కూడా పారేసేసి ఏమని చెప్తున్నాడు, ఇవన్నీ కూడా నా రాకడ కోసం మీరు ఎదురు చూడాలి, నా రాకడ కోసం మీరు ఎదురు చూడాలి, నన్ను ఆశ్రయించాలి, నన్ను నా దగ్గరికి చేరాలి అంటే ఎలా ఉండాలంటే ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి, అన్య దేవతలను పారవేయాలి, శుద్ధిపరచుకోవాలి. మిమ్మల్ని మీరు శుద్ధిపరిచే శరీరం మీద ఉన్నాయన్నీ కూడా పారేయమంటున్నాడు. వస్త్రాలు మార్చుకోవాలి, ఆధ్యాత్మికమైన మార్పు, పవిత్రక జీవితానికి రక్షణ వస్త్రాన్ని ధరించుకునే వారికి ఉండాలి. మన ప్రతి పాపను కూడా వేసి రక్తం ద్వారా శుద్ధిపరచుకోవాలి. మన శరీరాన్ని మనం సిద్ధపాటు కలిగి దేవుని రాకడ ఎప్పుడు సమీపిస్తుందో తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి.
అలాంటిది దేవునికి మనం దగ్గర వెళ్ళాలంటే మనం బుద్ధిగల కన్నులో సిద్ధపాటు కలిగి వారిగా జీవించాలి. రాహేలు యొక్క జీవితంలో కూడా ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. మరి మన యొక్క జీవితంలో కూడా ఇలాంటివన్నీ జరగాలని మనం కూడా పాతవన్నీ వదిలేసి పాపాలు కోపాలు కానీ పాప జీవితాన్ని అన్నీ కూడా మనం వెలుపట్టు వదిలేసి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే పవిత్రంగాను దేవుని యొక్క ఆత్మను ధరించుకుని దేవుని యొక్క రక్షణ వస్త్రం ధరించుకునే వారంగా మనం రక్షణ వస్త్రాన్ని ధరించుకునే వారికి మనం అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. వాక్యానుసారంగా ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేసుకుందాం. వాక్య వెలుగులో ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన. రాహేలు యొక్క జీవితంలో జరిగినవి మన జీవితంలో కూడా జరగాలని పాపపు జీవితాన్ని పాత జీవితాన్ని అంతా కూడా వదిలేసి పాతి పెట్టేసి మన యొక్క జీవితాన్ని ఎలా ఉంచి దేవుని దగ్గరికి చేరాలంటే ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలో మనం కూడా అటువంటి సిద్ధపాటు కలిగి ఉండటానికి కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేసుకుందాం.